నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ నిర్వీర్యమయ్యాయి. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అభినందన సభలో మంత్రి పొన్నం బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ ల పోటీ ఆందోళనతో సిరిసిల్లలో వేడెక్కిన రాజకీయాలు. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు దాడి పరిస్థితి విషమించడంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు. బండి సంజయ్ రాజీనామా చేరంటూ కరీంనగర్ బీఆర్ఎస్ ఆందోళన. భారీ ఫ్లెక్సీతో నిరసన. ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలకు పోలీసుల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన. వరంగల్ సిద్దిపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తేనే మైనర్ బాలికకు న్యాయం జరుగుతుందని వెల్లడి. బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎంపికైన తర్వాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. డీసీసీ కార్యాలయం చేపట్టిన ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులకు హాజరై బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ శాఖలు నిర్వీర్యమయ్యాయన్నారు. కిరాయి భవనాలకు కిరాయిలు చెల్లించలేక, మెస్ బకాయిలు చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోజున ఉండేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 10వ తేదీలోగా చెల్లిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు బలోపేతం చేస్తున్నామన్నారు. మున్నూరు కాపు సంక్షేమానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్న పొన్నం బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎప్పుడు మాట్లాడే నాయకుడు పెద్దలు బొమ్మ వెంకన్న గారు. ఆ రోజు వెంకన్న గారు సామాన్య కాంగ్రెస్ ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ బొమ్మగల్ శివారు లోపల మున్నూరు కాపు యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతానికి పిల్లలు చదువుకోవడానికి వచ్చిన ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన నేనున్నా నుంచి అది అసెంబ్లీలో కానీ రాష్ట్రంలో కానీ మాట్లాడినటువంటి నాయకుడు పెద్దలు వెంకన్న గారు. మరి వారి తనయుడు శ్రీరామ్ చక్రవర్తి గారు ఒక అత్యంత ఆప్తమిత్రుడు. మరి వారు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా మీ అందరికీ మా పాత్రికేయ మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే విధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాల శాఖ మాత్యులు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా విప్పుగా మా ఆదిశ్వరన్న గారు, దేవాదాయ శాఖ మంత్రిగా మా కొండ సురేఖ గారు. అంటే ఈ విధంగా బలహీన వర్గాలకి రాష్ట్రంలో మరి గొప్పగా మరి ప్రభుత్వం అన్ని విధాలు అందించి బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్టవంతంగా ముందుకు సాగే విధంగా ఉంటుంది అనే మాట సందర్భంగా మురిగిస్తున్నా. శ్రీరామ్ నియామకాన్ని సహకరించిన మున్నూరు కాపుగా ముందుగా ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు ముందుగా ఈ కార్యక్రమం తీసుకొని మన బొమ్మ శ్రీరామ్ గారిని చైర్మన్ వేస్తామన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి కార్యదర్శి కేశవరావు గారు, హనుమంతరావు గారు అందరూ కూడా ఈరోజు శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వాన్ని బలపరిచి ఇలా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బలహీన వర్గాల శాఖ కింద ఉండేటువంటి విధంగా వారు ముందుకు చైర్మన్ గా నియమింపబడ్డాడు. నేను ఈ సందర్భంగా ఇప్పుడే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ వారి దగ్గర ఉంది, బలహీన వర్గాల సంక్షేమ శాఖ నా దగ్గర ఉంది, మేజర్ సంక్షేమ శాఖ మైనార్టీ అభివృద్ధి గారి దగ్గర ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుంటే 10 సంవత్సరాలుగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమైపోయి కిరాయి భవనాల్లో కిరాయి కట్టలేక, మెస్ బకాయిలను చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోజునగా ఉంటే పాత బకాయిలను ఇప్పేయడమే కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఇరు పార్టీల ఆందోళనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల ఘర్షణతో నేతన్న చౌరస్తా రణరంగంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్త పరస్పర దాడులు, ఘర్షణతో రణరంగంగా మారింది. ముందుగా నడిచిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఇరు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు.
బండి సంజయ్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినదిస్తే కేటీఆర్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల ప్రతి నినాదాలతో సిరిసిల్ల మారుమోగిపోయింది. ఓ దశలో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి చేజారిపోయింది. తోపులాట పిడిగుద్దులతో చౌరస్తా ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పరిస్థితులు క్షణక్షణాన మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్పీ మహేష్ బిగితే రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించినప్పటికీ ఇరు వర్గాలు వినకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇరు వర్గాల ఆందోళనతో మండుతున్న ఎండవేళ ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీతో నిరసన చేపట్టారు గులాబీ శ్రేణులు. ప్లకార్డుతో బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి, మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఓ దశలో బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి ఫ్లెక్సీని బలవంతంగా లాక్కునేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. వెంటనే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాజీనామా చేయని పక్షంలో ప్రధాని మోదీ స్పందించి ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిగా ఉండి ఒక చట్టాన్ని కాపాడవలసిన కేంద్ర సహాయ మంత్రి చట్టాన్ని హరించి 9 రోజులు పోక్సో కేసుల అరెస్టు కావాల్సిన ఒక నిందితుడిని కాపాడి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎటువంటి చర్య లేకుండా మరి ఇలా వారిని కాపాడిన వీళ్ళందరి మీద కూడా కాపాడిన బండి సంజయ్ మీద దానికి రక్షణ కల్పించిన ముఖ్యమంత్రి మీద కూడా మరి కేసు పెట్టాలని వెంటనే ఆ కుటుంబానికి ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే కేంద్ర మంత్రిగా నైతిక బాధ్యత వహించి ఏదైతే ధర్మం అని చెప్పే నువ్వు ఆ ధర్మాన్ని తప్పుతున్నావు, ధర్మాన్ని నమ్మే నువ్వు నిజంగానే హిందువు అయితే బండి సంజయ్ నువ్వు నిజంగానే హిందువు అయితే దానికి మీ కొడుకు చేసిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. మరి ఇది హిందువుగా మోడీ కూడా హిందువు అయితే ఆయన కూడా నిజాయితీ కల్లా హిందువు అయితే ధర్మాన్ని నమ్మేటోళ్ళు అయితే ఇవాళ నీ కేబినెట్లో ఉన్న ఒక మంత్రి కొడుకు చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర మంత్రి పదవికి బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్కో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతను ఆల్రెడీ వాళ్ళ జైల్లో ఉన్నాడు. మరి పోలీస్ వాళ్ళ మీద ఆయన హోంమంత్రి కాబట్టి, కేంద్ర హోంమంత్రి కాబట్టి పోలీస్ పైన ఒత్తిడి ఉంటుంది. ఈ కేసు ముందుకు పోనివాడు, పోలీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసును తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన రాజీనామా చేస్తుంటే పోలీసు వాళ్ళకు ఎటువంటి ఒత్తిడి ఉండదు కాబట్టి వారు వెంటనే రాజీనామా చేయాలి. వారు మాటికి ధర్మము దేశము అని అక్కరాని సొల్లు పురాణం మాట్లాడుతున్నారు. నిన్నాక మొన్న కూడా కరీంనగర్ ఏకతా యాత్ర కూడా వారు మా అందరినీ కూడా బహిరంగంగా కూడా మా అందరినీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. పక్కన ఒక స్వామీజీ పెట్టుకుంటాడు, ఆ స్వామీజీ దగ్గర మాట్లాడాల్సిన రాజకీయాలని మేము అడుగుతున్నాము. వారు ఏం మాట్లాడారు, నా కొడుకు జోలికి ఎవరైతే వచ్చినో వాళ్ళందరినీ దానం చేస్తా అంతు చూస్తా అన్నారు. ఏ పాట అంతు చూస్తారో చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. బండి సంజయ్ దమ్ముంటే రా మా ముందుకు వచ్చి ఏం చేస్తావు చేయని మేము డిమాండ్ చేస్తున్నాము. ధర్మం కాపాడాలంటే ముందు మహిళలకు భద్రత ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, బేటీ బచావో బేటీ పడావో అంటుండు. ఇక్కడ ఈయన చేసేది ఏంటిది, బేటీకి అవుటావు బచావో పరిశ్రమ కరో అనే విధంగా ఇవాళ ఇక్కడ పరిపాలన జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు నియోజక కేంద్రం నుంచి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నాము. నువ్వు వెంటనే రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు బండి సంజయ్ కొడుకు కేసు నేపథ్యంలో బండి సంజయ్ నిన్నగాక మొన్న ఏకయాత్రలో ఆయన ఏదైతే ప్రకటించినాడు అంటే ఇట్లా నా కొడుకు మీద ఆరోపణలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు అంతు చూస్తాను ఆయన ఏ సందర్భంలో అయితే చెప్పినాడు. అంటే విచారణ సక్రమంగా జరగాలంటే, విచారణ ఆ బాలికకు న్యాయం జరగాలంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండే కొనసాగే అర్హత లేదు కాబట్టి, ఆయన కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి ఆయన రాజీనామానైనా చేయాలి, లేదంటే ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్
ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలిసి దాచిపెట్టి నాటకాలు ఆడిన వైనం దేశమంతా చూసింది. కాబట్టి దీనికి నిరసనగా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాలంటే మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తారా, లేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేస్తారా? ఏదో ఒకటి జరగాలని డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతాయి. బండి సంజయ్ని బర్తరఫ్ చేసేంత వరకు కూడా తెలంగాణ మహిళా లోకం యువత కూడా పెద్ద ఎత్తున అన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తేనే మైనర్ బాలిక కేసులో న్యాయం జరుగుతుందన్నారు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్. మోదీ అమిత్ షాలు స్పందించి బండి సంజయ్ను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గులాబీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. సిద్దిపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. బండి భగీరథ కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు సతీష్ కుమార్. కాంగ్రెస్ పాలనలో మహిళలు బాలికలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే బేటీ బచావో బేటీ పడావో నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కల్పించాలని కోరారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బండి భగీరథ్ గారు మాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసిండో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% విపక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా ఈ విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నిదానం కనుక ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు కనుక తీసుకెళ్లేదుంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారి బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ అనే ఎంపీ, మా ఎంపీ ఆయన ఇక్కడ ఎంపీ అనే వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. గంగాధర మండలం మధురనగర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలిక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ పై నిష్పక్షపాత విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సుంకే. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కేసులో రాజకీయ ఒత్తిడి లేకుండా విచారణ జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని లీడర్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. బాలికలకు, మైనర్ బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చట్టం కళ్ళగా అప్పగించి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రధానమంత్రి బేటీ బచావ్ అని నినాదం ఇచ్చి, బేటీ పడావ్ అని నినాదం ఇచ్చి ఇలా బేటీలను అందరినీ బీజేపీ నాయకుల, మంత్రుల పిల్లలు రేపులు చేసి కేసులు తప్పించుకొని పాక్సో కేసు కూడా ఇవాళ కరీంనగర్ బండి సంజయ్ కొడుకు, హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా మరి రేప్ చేసి అమ్మాయిని మరి వాళ్ళ పెళ్లి చేసుకోకుండా, కేసులు కాకుండా ఇదే రేవంత్ రెడ్డి మరి రక్షణ కల్పించిండు. 9 రోజులుగా బండి సంజయ్కి తన కొడుకును అప్పగించాలని ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎంపీ పదవిలో, హోంశాఖ మంత్రి పదవిలో ఉన్నటువంటి ఆయనకు తన కొడుకు తప్పు చేసిండు,
డ్రగ్స్ తీసుకున్నాడు, అమ్మాయిని మరి రేప్ చేసిండు, ఆయనను చట్టరీత్యా శిక్షించాలి, ఆయన చట్టానికి అప్పచెప్పాలనే ఒక సోయి లేని హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్కి సహకరిస్తున్న తన తండ్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని A2గా చేర్చాలని, ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. లేని పక్షంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని రస్మై బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి A3గా చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైనటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ తల్లులను కూడా మనం ఆవిష్కరించుకున్నాం. అట్లాంటి తెలంగాణ తల్లి బిడ్డలకు, ఆడబిడ్డలకు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్ చేసినటువంటి నిర్వాహకం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం కూడా మనకు తెలిసిపోతూ ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ బేటీ బచావో బేటా పడావో అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకొని ఇవాళ ఎట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇలా బేటీ బచావో అని చెప్పేసి ముచ్చుకుంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా బండి సంజయ్ కొడుకు గత 10 రోజుల నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం. అభయ శుభం తెలియనటువంటి ఒక 16 సంవత్సరాలటువంటి అమ్మాయిని అనేక రకాలుగా మాయమాటలతో లోపరుచుకొని నన్ను అనేక రకాల నా మీద ABSET 2026 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఫలితాలు సైతం తమ అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారన్నారు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. పరీక్ష ఏదైనా అల్ఫోర్స్ విజేతుందివి ఖాయమన్నారు. ABSET ఫలితాల్లో డిఎల్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా పి చరణ్ ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంకుతో ద్వితీయ స్థానంలో నిలిచాడన్నారు. 32 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించడం విశేషమన్న నరేందర్ రెడ్డి 57 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, 88 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు, 127 మంది విద్యార్థులు 4000 లోపు, 169 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ కు మాత్రమే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి అల్ఫోర్స్ విద్యా సంస్థలు సింగిల్ డిజిట్ ర్యాంకులు లక్ష్యంగా వర్క్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ సింగిల్ డిజిట్లు కూడా మనం కైవసం చేసుకొని విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక తలమానికంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక ABSET రిజల్ట్స్నే కాదు, రాబోయే IIT రిజల్ట్స్ మరి ఈరోజు IIT అడ్వాన్స్ ఎగ్జామ్ అయింది. అల్ఫోర్ చిన్నారులు చాలా అద్భుతంగా రాసి ఉన్నారు. రాబోయే IIT రిజల్ట్స్లో కావచ్చు, మరి రీనీట్ ఎగ్జామ్లో కూడా కావచ్చు, ఖచ్చితంగా మంచి రిజల్ట్ సాధిస్తూ బెస్ట్ IITianలను తర్వాత మెడికోస్లను ప్రొడ్యూస్ చేస్తున్న తెలంగాణ బిడ్డ మరి అదేది అంటే ఓన్లీ అల్ఫోర్స్. మంచి క్రమశిక్షణకు మారుపేరుగా మంచి ఫౌండేషన్ అందిస్తూ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మరి చక్కటి క్రమశిక్షణతోటి ముందుకు వెళ్తున్న అల్ఫోర్స్ ఒక సుదీర్ఘ జర్నీ 36 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా రిజల్ట్స్లో వెనుకంజ వేయకుండా. I'm very happy with my rank and I want to thank my parents and my brother who were emotionally so much supportive for me, and I even want to thank our chairman sir for providing very good faculty for us to achieve this rank. And I was actually preparing for NEET and I just went and written MCET and I have secured this rank, and I am expecting a very good rank in the re-NEET exam too, and I want to join in AIIMS Delhi and want to pursue my goal, doctor, and want to serve the nation. I studied 8 to 8 hours a day. My teacher supported a lot, and thanking VNS sir, he gave me inter free study because I got it 10 GPA in 10th class. I am studying 6th class onwards in Alfors. I learned very much discipline. I have courage to
achieve my goal. And with their vigorous efforts, dedication and attention, only this was possible. And today I have completed my advanced exam, and hopefully I'll get a seat in my nice IIT, which is my goal. And for that also I would like to thank my IIT faculty and teachers. Thank you. Privileged to get some top ranks of statewide, which is only possible due to our teachers' coordination and support, and we are grateful to have such experienced teachers which helped us prepare and handle several exams at a time, and we are expecting the topmost ranks in national level too, and thank you for all this support. లక్షల రూపాయల జీతం తీసుకోవడంలో లేని ఆనందం నిరుపేదలకు సాయం చేసిన దాంట్లో ఉంటుందంటున్నారు మణిపూర్ స్టేట్లోని జిల్లా కలెక్టర్ శ్రీధర్ విద్యామారి. కరీంనగర్ మేదరి మహేంద్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల చెందిన ఈఎన్టీ వైద్యులు చింతా రమేష్, ఇల్లంత మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షులు రవీందర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మధుర రవీందర్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ విద్యామారి 10వ తరగతి ఇంటర్లో ప్రతిభని కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కరీంనగర్ లో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభా పురస్కారాలకు ప్రతి ఏటా 30,000 రూపాయలను కంట్రిబ్యూట్ చేస్తున్నానన్నారు. ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని ప్రణాళికబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని మేదరి మహేంద్ర బిడ్డలు చదువులో ముందంజలో ఉండి మేదరి కులాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పాలని సూచించారు. లిస్ట్ వచ్చింది. లిస్ట్ వచ్చాక ఒకటేసారి మనం కంట్రోల్ కొట్టామనుకోండి, పీడిఎఫ్ పేరు లేదనుకోండి, సడన్గా మనకి హార్డ్ ఆఫ్ అవుతుంది. కానీ ఇన్ని రోజులు పడిన కష్టం సడన్గా మనకి ఆగలేకూడదు. సో వెంటనే పేరు చూస్తున్నాము, ఒక పేరు చూస్తున్నాము, 300 ర్యాంక్ దాకా వచ్చింది, ఇంకా పేరు కనిపించలేదు. చూసాము 336 దాకా ఈ పేరు ఎక్కడ చూసినట్టు అప్పుడు నా ఆనందం సివిల్ సర్వెంట్ అయ్యాను. తర్వాత ఏమవుతుందో తెలియదు, ఐపీఎల్ వస్తున్నాను. మెయిన్ ఆనందం ఏంటంటే ఒకసారి రాయాల్సిన అవసరం లేదు అనే ఆనందం ఎక్కువ నాకు. ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను వేరే విషయం. తర్వాత లక్కీగా నా ఏజ్ వచ్చింది. ఐఏఎస్ అయితే ఇంత సేవ చేయొచ్చా అనేది చెప్పలేము. రోజు చాలా మంది ఆఫీస్కి వస్తుంటారు, రేషన్ కార్డు అని, పెన్షన్ అని. ఒక 2 రేషన్ కార్డులు ఎక్కిపిస్తే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంది. 2 లక్షల జీతం వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. 2 రేషన్ కార్డులు ఎక్కిపిస్తే. కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలో ముఖ్య అతిథులకు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టలో భూమి పూజ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచనా పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో భూమి పూజ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను ఎల్లవేళలా స్మరిస్తూ వారి విగ్రహం ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వారి ఆశయ స్ఫూర్తిలో పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తాం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం కోసం కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంగణంలో ఆయన విగ్రహం కోసం భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. చాలామంది చాలా ఏళ్ళుగా ఇక్కడ పెట్టాలన్న ప్రతిపాదనలతో ఉన్నారు. నేటికి అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దానికి శాంక్షన్ దొరికి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీన్ని త్వరలోనే ముగించాలని మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ లో మహిళా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కర్రా సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం నుండి కరీంనగర్ డైరీ పెట్రోల్ బంక్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు.
అనంతరం డీసీసీ కార్యాలయంలో మహిళా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు సత్యప్రసన్న. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ వేదికగా ఏకగ్రీవంగా ఆమోదించిన నారీ శక్తి 1 అధినియను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 33% మహిళా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలు కూడా సబ్ కోటా కల్పించారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆజ్ కరో అభి కరో అనే నినాదంతో ప్రతి ఒక్కరు పోస్ట్ కార్డులు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ శివారులో పోలీసుల తనిఖీ ఓ నిండు ప్రాణం బలిగొంది. గోపాల్పూర్ సమీపంలో అర్ధరాత్రి దాటి తర్వాత పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. హైవేపై ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని నిలువరించారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న హరీష్ అనే ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులు పట్టుకుంటున్నారని గమనించి వారి నుండి తప్పించుకునేందుకు దురుసేడు గ్రామ శివారుని పంట పొలాలలోకి తన ట్రాక్టర్ ను మళ్లించాడు. పోలీసుల కంట పడతని ట్రాక్టర్ లైట్లను ఆఫ్ చేశాడు. అయితే చీకట్లో అడ్డు వచ్చిన బండలాయిని గమనించకపోవడంతో ట్రాక్టర్ దానికి ఢీకొని హరీష్ ఎగిరి కింద పడిపోగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఇది గమనించిన పోలీసులు గాయాల పాలైన హరీష్ ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఐటీఐ కళాశాల పరిసర ప్రాంతాల్లో పెద్దపల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీలో భాగంగా ప్రయాణికుల సామాన్లు, అనుమానిత ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నేరాల నియంత్రణతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాల కదాపూర్ మండలం తాండ్రేల ఎక్స్ రోడ్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వరి ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ కొనుగోలు జరగడం లేదని రైతులు మండిపడ్డారు. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి గన్ని సంచులు, లారీల కొరత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిపాలనలో రైతుల యొక్క గోస ప్రభుత్వానికి పడతలేదా? ఇలా 6 కాలం పండించిన రైతు యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి కోసము నెలలు గడుస్తున్నా కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు చూస్తే రైతులు కల్లాల వద్ద పడిగాడుపు కాసే పరిస్థితి ఏర్పడ్డది. లారీలుంటే గోనె సంచులు లేవు, గోనె సంచులుంటే లారీలు లేవు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా చూస్తుంటే రైతాంగ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ నిర్వీర్యమయ్యాయి. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్. చక్రవర్తి అభినందన సభలో మంత్రి పొన్నం బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ ల పోటీ, ఆందోళనతో సిరిసిల్లలో వేడెక్కిన రాజకీయాలు. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు దాడి పరిస్థితి విషమించడంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు. బండి సంజయ్ రాజీనామా చేరంటూ కరీంనగర్ బీఆర్ఎస్ ఆందోళన. భారీ ఫ్లెక్సీతో నిరసన. ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలు, అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలకు పోలీసుల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన. వరంగల్ సిద్దిపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తేనే మైనర్ బాలికకు న్యాయం జరుగుతుందని వెల్లడి.
ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.